Daily. Taste the Daily. టీటీడీ గో రక్షణ సంరక్షణశాలకు దానా విరాళంగా ఇచ్చారు టీటీడీ పాలక మండలి సభ్యుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. శ్రీనివాస ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 12 లారీల ఎండుగడ్డిని విరాళమిచ్చారు. గతంలో ఎస్వి గో సంరక్షణశాలకు 6 లారీల ఎండుగడ్డిని విరాళంగా అందించినట్టు తెలిపారు. త్వరలోనే మరో 32 లారీల పశుగ్రాసాన్ని కూడా అందించనున్నట్లు ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాము శ్రీనివాస సేవా ట్రస్ట్ అలానే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నుంచి ఇక్కడ ఎండుగడ్డిని అన్నది టీటీడీ గో సంరక్షణ సంస్థకు విరాళం ఇవ్వడం అన్నది. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఈ ఎండుగడ్డి దానం ఏదైతే ఇస్తున్నారో ఇది కేవలం దానం కాదు. మనం చూసినట్టయితే సాక్షాత్తు శ్రీనివాసుడికి వెంకటేశ్వర స్వామికే ప్రత్యక్షంగా మనం సేవ చేస్తున్నట్టు. ఏ విధంగా అంటే మనకు వెంకటాచల మహత్యం చెప్తుంది. ఎప్పుడైతే శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడో అప్పుడు బ్రహ్మదేవుడు గోవుగా వచ్చి శివుడు దూడగా రావడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా గోమాతగా మొట్టమొదట శ్రీనివాసుడికి సేవ చేయడం అనేది జరిగింది. ఆ రకంగా మొట్టమొదటి సేవకురాలు గోమాత అయ్యింది. ఆ రకంగా మనం ఎప్పుడైతే ఈ గోమాతకి మనం ఈ ఎండుగడ్డి దానము ఈ విధంగా చేయడం ద్వారా గోమాత నుంచి ఉత్పత్తించే ఈ నెయ్యి కావచ్చు, పాలు, పెరుగు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అభిషేకానికి, నైవేద్యాలకి యొక్క సేవ కైంకర్యానికి ఉపయోగపడతాయి. ఆ రకంగా మనం కూడా శ్రీనివాసుడికి ప్రత్యక్షంగా మనం సేవ చేస్తున్నట్టు. ఓం నమో వెంకటేశాయ. ఇదివరకు మేము జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతగా ఇదివరకే మీరు చూశారు 6 లారీలు ఎండుగడ్డిని అయితే గోశాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో విడతలో ఈరోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 లారీలు ఎండుగడ్డిని అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 12 లారీల్లో 2 లారీలు ఎస్వి జూ పార్క్ ఇవ్వడం జరుగుతుంది, 10 లారీలు గోశాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎండుగడ్డి మా నియోజకవర్గం జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ గారు మొత్తం రైతులు అందరూ కూడా వారి పొలంలో కోసిన గడ్డిని వాళ్ళే కాపలా కాసి ఇక్కడికి చేర్చడానికి చాలా శ్రమ పడ్డారు. మనకి గడ్డి అయితే ఉచితంగానే రైతులందరూ ఉచితంగానే ఇచ్చారు. మనకు ఆయనకు వచ్చేటంటే లారీ ఉండలు చుట్టడానికి అయిన ఖర్చోటి, అలాగే ట్రాన్స్పోర్ట్కి అయిన ఖర్చోటి, మిగతాదన్నీ కూడా రైతులు ఫ్రీగా గడ్డిచ్చారు. లారీ ఓనర్స్ ఆయిల్ మాత్రమే కొట్టించుకుని వారు రవాణా చేశారు. ఈ జ్యోతుల నెహ్రూ ట్రస్ట్ నుంచి, శ్రీనివాస ట్రస్ట్ నుంచి ఇంకొక 32 లారీలు మూడో విడతగా మళ్ళీ ఒక 4-5 రోజుల్లో చేరడం జరుగుతుంది. మనకి ఒక లారీకి వచ్చి దాదాపుగా మనకి ఇక్కడికి వచ్చి రావడానికి ఒక 80,000 వరకు ఒక లారీకి ఖర్చు అవుతూ ఉంది.